ఏంటి అందరూ అలా ఉండిపోయారు? నేను మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? మీ కంపెనీలో ఒక హయ్యర్ పోస్ట్ అడిగాను. ఈ మాత్రం ఆడపడుచు కట్నం ఇవ్వలేరా ఆంటీ? ఎందుకు ఇవ్వలేమమ్మా? రేపు పెళ్ళయ్యాక మీ సుధీర్ అన్నయ్య ఆ కంపెనీకి యజమానవుతాడు. మా అమ్మాయితో పాటు మా ఆస్తుపాస్తులన్నీ కూడా మా అల్లుడికే కదా. మీ అన్నయ్య తెలుసుకుంటే దాందేముంది? పెళ్ళయ్యాకైతే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతానంటీ? నాకిప్పుడే కావాలి. రేపు ఎల్లుండో వచ్చి నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఆ విషయం తేల్చండి. దాందేముంది? వెళ్ళగానే అంకుల్తో మాట్లాడి సెట్ చేసేద్దాం. అమ్మ పార్వతి, శృతికి అస్తమానం ప్రాక్టికల్ జోక్స్ చేయడం, వాటిని చాలా సీరియస్గా డీల్ చేయడం అలవాటు. నువ్వు దీన్ని పట్టుకెళ్ళి మూర్తిగారి దగ్గర మాట్లాడకు, బాగోదు. అదేదో సరదాగా అంటుంది. సరదా ఏం లేదు. ఇది నేను ఆడపడుచు కట్నం కింద అడుగుతున్నాను. మీరు సీరియస్గానే తీసుకోండి ఆంటీ. అలాగేనమ్మా. అమ్మా, టైం అయింది. డాడీ ఎదురు చూస్తుంటారేమో. బయలుదేరదామా? బయలుదేరదాం. ఈ విషయం తేల్చి వెళ్ళండి ఆంటీ. తప్పకుండానమ్మా. నువ్వెంతంటే అంత అంకుల్తో చెప్తాలే. సరే, వెళ్ళేసిరామా? సరేనమ్మా, మంచిది, వెళ్ళిరండి. ఏంటి తిక్క తిక్కగా ఉందా? ఏంటి పిచ్చి వేషాలు? పరువు తీయడానికి చేస్తున్నావా ఇలాంటి పనులన్నీ? ఇది మరీ బాగుంది. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదని ఒక సామెతుంది. కాకపోతే ఇక్కడ అమ్మ కాదు, అన్న. అన్నా పెట్టడు, నన్ను అడుక్కు తినివ్వడు అంటే ఎలా కుదురుతుంది? అన్నగారు కాదన్నారు కదా. అందుకని సుధీర్ అన్నయ్య పెళ్లిని అడ్డు పెట్టుకుని ఆ కంపెనీలో పెద్ద పోస్టింగ్ ని కొట్టేద్దాం అనుకుంటున్నాను. ఏ దాన్ని కూడా రానివరా మీరు? నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతున్నావు? శృతి, నువ్వు అన్నయ్యని సాధిస్తున్నావు అనుకుంటూ వాళ్ళ దగ్గర మన పరువు తీస్తున్నావు. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకు, చెప్తున్నా. ఏంటన్నయ్యా, మీ కాబోయే అత్తగారిని అడిగేశానని కోపమా? నేనేం నీకు ఆ ఇంటి నుంచి రాబోయే ఆస్తిపాస్తుల్లో వాటా అడగటం లేదు. ఆ కంపెనీలో పోస్టింగ్ అడుగుతున్నానంతే. షట్ అప్! ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, తెగ డ్రామాలు చేస్తున్నావు. ఏంటి, నేను డ్రామాలు చేస్తున్నానా? మరి కాదా? నేను డ్రామాలు చేయటం కాదు, మీరు చేస్తున్నారు డ్రామాలు. నేను బిజినెస్ స్టడీస్ పూర్తి చేసొచ్చి బిజినెస్ చూసుకుంటాను, నాకొక పొజిషన్ ఇవ్వండి అంటే ట్రైనీగా చెయ్యి, వాచ్మెన్ గా చెయ్యి, బాయ్ గా చెయ్యి అని చెప్పి మీరు లేనిపోని డ్రామాలు ఆడుతున్నారు. శృతి, నీకొక ఉద్యోగం విలువ తెలియాలన్నా, ఒక పనితీరు తెలియాలన్నా, పనిచేసే వాళ్ళ మీద ఒక అవగాహన, వ్యాపారం మీద ఒక పట్టు, ఇదేది కావాలన్నా నువ్వు కింది స్థాయి నుంచే పనిచేయాలి. అందుకే నిన్ను ట్రైనీగా పనిచేయమని చెప్పాను. అవన్నీ ఏ బుర్ర లేని వాళ్ళు చేస్తారు, నేను కాదు. నాకు బిజినెస్ నడపడానికి కావాల్సిన తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. దాన్ని మీరేం టెస్ట్ పెట్టక్కర్లేదు. ముందు నాకొక పొజిషన్ ఇచ్చి చూడండి, నేను ప్రూవ్ చేసుకుంటాను. అప్పుడు మీకే తెలుస్తుంది. ముందు ఈ ఈగోని పక్కన పెట్టి పనికి రెస్పెక్ట్ ఇచ్చి ఏ పనైనా చేయడానికి సిద్ధపడు. అప్పుడే చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే గొప్ప స్థాయికి తీసుకెళ్లగలవు. ఆ మెచ్యూరిటీ నీకు లేనప్పుడు నిన్ను తీసుకువెళ్ళి ఒక టాప్ పొజిషన్లో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఓ, ఇదే మీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. చేస్తే ట్రైనీగా చెయ్యి, ఆ తర్వాతే నీకు తగ్గ పొజిషన్ నీకు వస్తుంది. అంతే తప్ప నీ ఇష్టానికి నువ్వు అనుకున్నది చేయడానికి నేను ఒప్పుకోను.